హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి పల్లవి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం షిర్డీ అయితే స్టార్ట్ అవుతున్నాము. మేము ఆల్మోస్ట్ 13 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ట్రైన్ టికెట్స్ 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి 1 or 2 days ముందు టికెట్స్ అయితే అందరికీ కన్ఫర్మ్ అయ్యాయి. మేము ఖమ్మం టు షిర్డీ వెళ్తున్నాం కాబట్టి విశాఖపట్నం టు సాయినగర్ షిర్డీకి అయితే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి టికెట్ ప్రైస్ ట్రైన్కి సెకండ్ ఏసీ 1250 ఛార్జ్ చేస్తారు. మనకి హోల్ జర్నీ 140 కిలోమీటర్స్ 24 స్టేషన్స్ని క్రాస్ చేసుకొని 23 hours 50 minutes అయితే పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 1.5 day జర్నీ. మేము July 3rd స్టార్ట్ అయ్యాము. 5 days అంటే జర్నీ 3 days కాకుండా అక్కడ 2 days అయితే స్టే చేసి ప్లేసెస్ విజిట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నదంతా వరంగల్ రైల్వే స్టేషన్. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ కూడా ఫేమస్ అని చెప్తుంటారు. మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే చాలా క్లౌడీగా కూల్గా ఉంది. మా బ్రదర్స్ అందరూ సీరియస్గా లూడో అయితే ఆడుతూ చిల్ అవుతున్నారు. ఈవినింగ్ అయితే అందరం ఇలా గ్రూప్ పిక్స్ అయితే దిగాము. నాతో పాటు మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంకా రూమ్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. మనం సాయినగర్ షిర్డీ ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే మనకు టెంపుల్ దగ్గర బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేము సాయి ఆశ్రమం భక్త నివాస్లో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. సాయిబాబా మెయిన్ టెంపుల్ నుంచి సాయి ఆశ్రమం భక్త నివాస్కి 1.5 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా 4th మార్నింగ్ వ్యూ. సాయినగర్ షిర్డీ దిగిన తర్వాత టెంపుల్ వాళ్ళ ఫ్రీ బస్లో అయితే వెళ్తున్నాము. ఈ బస్సెస్ సాయిబాబా మెయిన్ టెంపుల్ దగ్గర అండ్ సాయి ఆశ్రమం భక్త నివాస్ దగ్గర అయితే ఆగుతాయి. అలానే మళ్ళీ మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి సాయి భక్త నివాస్ ఆశ్రమం నుంచి కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదా వెయిట్ చేయడం ఎందుకు అనుకుంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. మేము సాయి ఆశ్రమం భక్త నివాస్ అయితే రీచ్ అయ్యాము. వ్యూ అయితే ఇలా ఉంటుంది. బస్సెస్ అయితే ఇక్కడే స్టాప్ చేస్తారు. రూమ్స్ అయితే ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer పక్కనే ఉంటాయి. సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మనకి ఇక్కడ బస్ దిగిన తర్వాత లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఫుట్పాత్, అక్కడ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మెయిన్ రోడ్లో వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ 2 days ట్రిప్లో మేము ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇలా మనం ఒక 10 minutes వాక్ చేసుకుంటూ వెళ్తే మనం సాయి ఆశ్రమం భక్త నివాస్కి అయితే రీచ్ అయిపోతాము. మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మేము లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ గ్రీనరీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు వర్షం కూడా పడడం వల్ల చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ A to L వరకు బ్లాక్స్ అయితే ఉంటాయి. మేము ఇక్కడ 3 rooms అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ మీల్స్ టెంపుల్ దగ్గర పెట్టే సేమ్ ప్రసాదం మీల్స్ అయితే ఇక్కడ కూడా పెడతారు. స్కిన్ కోసం మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే సబ్మిట్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడైతే ఆధార్ కార్డు మ్యాండేటరీగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ది సబ్మిట్ చేయాలి. ఈ గ్యాప్లో కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేశాము. మేము 11:30 or 12 అయింది ఆఫ్టర్నూన్. సో రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చెక్ ఇన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకొని కీస్ అయితే ఇస్తారు. మనకి బిల్డింగ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ టీవీలో 12:30కి మధ్యాహ్న హారతి అయితే ఇస్తున్నారు, చూడొచ్చు. ఇక్కడ రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. రూమ్ వచ్చేసి 250 per day. 3 members అయితే ఎలో చేస్తారు. ఇన్ కేస్ ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్న ఎక్స్ట్రా మ్యాటర్స్కి 50 rupees అయితే పే చేయాలి. ఇక్కడ రూమ్ అనేది వర్తనే చెప్పాలి. ఎందుకంటే టెంపుల్ విజిట్స్కి వచ్చినప్పుడు రూమ్లో ఫ్రెష్ అవ్వడానికి తప్ప మనం స్టే చేయం కాబట్టి బడ్జెట్ స్టేలో స్టే చేయడం బెటర్ ఆప్షన్. ఇంకా మేము రూమ్కి వెళ్ళి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని లంచ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాం 3:30 కల్లా. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు బడ్జెట్ స్టేలో స్టే చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. మొబైల్స్ అండ్ చెప్పల్స్ పెట్టుకోవడానికి టెంపుల్ బయట మనకి కౌంటర్స్ అయితే ఉంటాయి, అక్కడ పెట్టుకోవచ్చు. టెంపుల్లోకి మొబైల్స్ అయితే ఎలో లేదు. మనం పెయిడ్ దర్శనానికి వెళ్ళాలి అంటే ఇక్కడ కౌంటర్లో బుక్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్ కాస్ట్ పెయిడ్ దర్శనానికి 250 rupees. హారతికి వెళ్ళాలి అంటే సపరేట్ కాస్ట్ అండ్ టైమింగ్స్ చూసుకొని చేసుకోవాలి. 2 hours వెయిటింగ్ తర్వాత దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని 5:30 కల్లా బయటకు వచ్చేసాం. మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాం. దర్శనం అయితే తొందరగా అయిపోయింది.
షిరిడి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి దర్శనానికి 6:30 to 10:30. బయట నుంచి మనకి ఇలా కనిపిస్తుంది ఇన్సైడ్ మందిర్ ఏరియా అంతా. ఇది మెయిన్ రోడ్ ఇలా ఉంటుంది. కొంచెం లెఫ్ట్కి వెళ్తే హెల్ప్ సెంటర్ అండ్ సాయిబాబా గార్డెన్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగి వ్యూ అంతా చూసి కొంచెం ముందుకు వెళ్తే బాబా సెల్ఫీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. జూలై 10న గురు పౌర్ణమి వచ్చింది. ట్రైన్కి వెయిటింగ్ లిస్ట్ ఉంది కాబట్టి గురు పౌర్ణమికి వెళ్ళడానికి కుదరలేదు. 1 month ముందు బుక్ చేసుకుంటే గురు పౌర్ణమికి 1 week ముందు టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. సో మేము గురు పౌర్ణమి వరకు షిరిడీలో స్టే చేయలేకపోయాము. గురు పౌర్ణమికి 1 week ముందు నుంచే బాబాకి స్పెషల్గా ఫ్లవర్ డెకరేషన్స్ అయితే చేస్తారు. అండ్ గురు పౌర్ణమి రోజు హారతులతో పాటు ఈవినింగ్ పల్లకి ఊరేగింపు అయితే చేస్తారు. ఇంకా 6:30 అలా అయింది. ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు. స్క్రీన్లో చూడొచ్చు బయట నుంచి. నెక్స్ట్ కొంచెం షాపింగ్ అయితే చేసాము. క్విక్గా అయితే చూసేయండి. ఇక్కడ చూపిస్తున్న రింగ్స్ అండ్ దిష్టికి ప్యూర్ సిల్వర్ అని చెప్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇంకా ఇక్కడ కొన్ని పూజా ఐటమ్స్ కొన్ని క్యూట్గా అనిపించి అయితే తీశాను.
ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని 7:30కి రూమ్కి వెళ్ళి డిన్నర్ అయితే చేసాము. మీల్స్లో లంచ్ అండ్ డిన్నర్ అయితే సేమ్ ఉంటుంది. ఇంకా డిన్నర్ చేసేసి బయటకు వచ్చి కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ టీ అయితే 2 రూపీస్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా 5 రూపీస్కే దొరుకుతుంది. ఇంకా ఇక్కడ మేము అలా రిలాక్స్ అవుతుంటే మా వాళ్ళు నెక్స్ట్ డేకి వెహికల్ అయితే మాట్లాడుతున్నారు నాసిక్ అండ్ త్రయంబకేశ్వరం వెళ్ళడానికి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. షిరిడి బాబా దర్శనం ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఏమేమి కవర్ చేశామో చూసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.